తమిళ్ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం గేమ్ చేంజర్. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ బాణీలు అందిస్తున్నాడు. సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇదే ఏడాది ద్వితీయార్ధంలో వెలుగు చూడనుంది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రయత్నించే ఎన్నికల అధికారి పాత్రలో నటిస్తున్నాడంట చరణ్. కాగా ఈ పాత్రని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డిజైన్ చేశారని సమాచారం. అంతేకాదు పవన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చరణ్ పోషిస్తున్న రామ్ నందన్ పాత్రకి సంభాషణలు కూడా ఉంటాయని టాక్. గేమ్ చేంజర్ లో అంజలి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంట. రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటిస్తుంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ పాత్రకి భార్యగాను, ప్రస్తుతంలో సాగే మరో క్యారెక్టర్ కి అమ్మగాను అంజలి కనిపిస్తుందంట. భావోద్వేగాలకు అవకాశం ఉన్న ఈ పాత్ర నటిగా అంజలిని మరో మెట్టెక్కిస్తుందని బజ్. అంతేకాదు ఈ వేసవిలోని రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ అంజలి వైశ్యాగా కీలక పాత్ర చేస్తుంది. ఈ క్యారెక్టర్ కూడా ఆమెకు నటిగా పేరు తీసుకొస్తుందని సమాచారం. మరోవైపు ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా ఇదే సంవత్సరం రాబోతుంది. మరి రాబోయే చిత్రాల్లో అంజలి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.